ఒక్కసారి జగన్ కంపేర్ చేసుకు చూసుకోవాలి. మంచి ప్రభుత్వము, లేకపోతే అద్భుత ప్రభుత్వము, లేదా వీళ్ళు అన్నట్టు అనర్థ ప్రభుత్వం, ఇట్లాంటి పిచ్చి మాటలు నేను మాట్లాడు. ఎవరి హయాంలోనైనా సరే ప్రజలకి మంచి చేయాలనుకుంటారు. ఆ స్పీడు, ఆ వే, ఆ సంక్షేమం, ఆ అభివృద్ధి ఇవన్నీ కూడా ప్రజలు చూసినే ఓట్లేస్తారు, లెక్కలేస్తారు. అందులో ఎత్తులు ఉంటాయి, పై ఎత్తులు ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఓపిక జగన్ దగ్గర లేదు. వయసు పరంగా చిన్నవాడు, చాలా చిన్నవాడు. దాదాపుగా లోకేష్ కంటే ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు పెద్దోడు అనుకుంటా, అంతే. బట్ ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు నాయుడు తిరిగిన దాంట్లో 1/4 వంతు తిరిగారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో తిరిగింది చంద్రబాబు నాయుడు 1 ఏళ్ళలోనే తిరిగి ఉంటాడు అంత. అలాగే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో పెట్టిన ఈవెంట్లు, ప్రోగ్రామ్స్ చంద్రబాబు నాయుడు 1 ఏడాదిలోనే పెట్టుంటాడు అంత ప్రోగ్రామ్స్. పొద్దున ఒక చోట, మధ్యాహ్నం ఒక చోట, సాయంత్రం ఒక చోట. జగన్మోహన్ రెడ్డి ఒక స్టేజీ మీద మ్యాక్సిమం మాట్లాడితే ఒక్క చోట అనుకుంటే 55 నిమిషాలు మాట్లాడింది 5 ఏళ్లలో. మిగతా చోట 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు అంతే. చంద్రబాబు నాయుడు గంట, 2 గంటలు, 3 గంటలు బోరు కొడుతుంది. మాట్లాడిందే మాట్లాడతారు, కానీ ఆయనకి ఆ ఓపిక ఉంది. ఈ వయసులో కూడా ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. ఆయనకి తిరిగే నోరు, తిట్టే కాలు ఊరుకోదని. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతే మాట్లాడతారు. అదే పదాలు పదే పదే మాట్లాడుతున్నా సరే ఆయనకి అది మాట్లాడుతుంటేనే తృప్తి ఉంటుంది. ఈవెంట్స్ బోలెడు చేస్తుంటారు. చూడండి, చివరికి ఆ క్వాంటమ్ వ్యాలీకి వచ్చిన వాళ్ళకి డిన్నర్ అరేంజ్ చేస్తారు. అట్లాగే విదేశాల వాళ్ళు ఎవరు వచ్చినా డిన్నర్ అరేంజ్ చేస్తారు. అట్లాగే భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, మంత్రులు ఎవరైనా వచ్చినా డిన్నర్ అరేంజ్ చేస్తుంటారు. అంటే ఎప్పుడూ ఇంటరాక్షన్, అదొక ప్రపంచంగా బతుకుతుంటారు, అదే లోకంగా బతుకుతుంటారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి తను పథకాలు ప్రాక్టికల్గా అమలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ పథకపు బటన్ రోజున వస్తాడు జనం మధ్యలోకి, అంతే. ఈవెన్ కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉంటుంది. ఇప్పటికి కూడా తెలుగుదేశం కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఒక టీంని పెట్టారు, జనసేన కార్యాలయంలో పెట్టారు, ఈవెన్ బీజేపీ కార్యాలయంలో పెట్టారు. కానీ ఇక్కడ వైసీపీ కార్యాలయంలో ఎవరో కార్యకర్తలు అక్కడ వాళ్ళని వీళ్ళని పట్టుకుని రావాలి. ఎప్పుడైనా సరే చెడు మన దగ్గర ఉన్నా వదలాలి, మంచి ఎక్కడున్నా సరే నేర్చుకోవాలి. బాబు దగ్గర జగన్ నేర్చుకోవాల్సినదే.